పథకాలు ఎవరొచ్చినా ఆగవు అనేది నిర్వివాదాంశం. ఎందుకంటే ఇది టీడీపీ హయాంలోనో వైసీపీ హయాంలోనో సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదండి. నాకు తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఏదో రూపేణా సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి అంటే కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అంటున్నది పచ్చి అబద్ధం. ఎందుకంటే పదే పదే చెప్తున్నాం, ఏ సంక్షేమ పథకమో ఆగదండి. ఇంకా బెటర్ గా మీరు చూస్తున్నారు, టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యంగా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాము. అలాగే స్త్రీ శక్తి నిధి కింద ప్రతి 18 ఏళ్ల నిండిన ఏ ఉపాధి లేని మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇస్తామంటున్నారు. అలాగే యువగణం పేరుతో 3,000 రూపాయలు యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఉచితం దీపం పథకం కింద ఇస్తామంటున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. అంటే చెప్తుంది ఏంటంటే సంక్షేమ పథకాలు ఆగుతాయి అంటున్నది పచ్చి అబద్ధం. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే సంక్షేమంతో పాటు తరాజులో సంక్షేమం అభివృద్ధి రెండు ఈక్వల్ గా ఉంటేనే రాష్ట్రానికి మంచిది, రాష్ట్రం బాగుంటుంది అనే అభిప్రాయం అండి. ముఖ్యంగా చెప్తున్నాం, పదే పదే ప్యానెల్లో ఉన్న వారు చెప్తున్నారు సంక్షేమం అని. సార్ నేను దయచేసి అర్థం చేసుకోండి సార్, సంక్షేమం ఒక్కటే సరిపోదు సార్ రాష్ట్రానికి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. మీరు అంటారు అది ఇది తప్పితే మేము ఉద్యోగాలు ఇచ్చాం, 2 లక్షల వాలంటీర్లు, 1,70,000 సచివాలయాలు అని. కరెక్టే సార్, అవి ఉన్న ఉద్యోగాలు, అవి ఎవరు వచ్చినా ఇవ్వగలుగుతారు. కానీ మనం ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఒక నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసాం, ఒక నియోజకవర్గంలో ఎంత డ్రైనేజ్ సిస్టమ్ ని బాగు చేశాం. ఎందుకంటే ఇక్కడ మా గుంటూరే చెప్తున్నాను సార్, నేను గుంటూరు అనేది మీకు తెలుసు, రాజధానికి కోతవేట దూరంలో అలాగే అద్భుతంగా రూపుదిద్దుకుంది అని అందరూ అనుకుంటారండి. కానీ ఇక్కడ మనం గుంటూరు ఒక 4-5 కిలోమీటర్ల లోపల నుంచి లోపలికి వెళితే ఎక్కడ చూసినా సార్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎంత అధ్వానం అంటే, ముఖ్యంగా మీరు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుందండి, బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు, అదైతే మరి బ్రిడ్జ్ కవతలండి. ఆ ఇళ్లలోకి వెళితే ఎంత మురుగు వాసన అంటే సార్, అక్కడ అనేక సార్లు డ్రైనేజ్ సిస్టమ్ పాడయ్యి ఈ డ్రైనేజ్ వాటర్ మంచినీళ్ల పైపుల్లోకి వెళ్ళిపోయి ఆ మంచినీళ్లు తాగి అనేక మందికి డయేరియా ప్రబలిన సంగతులు మనం ఇక్కడ చూస్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే సార్, సంక్షేమ పథకాలు ఎవరు ఆపొద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్తున్నామండి. మీరు అర్హులని ఏ ప్రభుత్వం అయినా సరే అర్హులని గుర్తించండి, అనర్హులకు కూడా ఇస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే మేము తిరుగుతున్నప్పుడు కొన్ని ఇళ్లు చూసినప్పుడు అక్కడ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నప్పుడు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అక్కడ ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఆ సంపాదన ఉంది, అన్ని ఉండి కూడా అలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకటే చెప్తున్నామండి, దయచేసి ప్రభుత్వాలు బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మీరు సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అయినా, నేను ప్రభుత్వాలు ఎందుకు విమర్శించను అంటే చక్కగా పనిచేసుకుపోతే అదే. అలాగే పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మాకు నేర్పింది, పాలసీలు మాట్లాడండి, మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు నేర్చుకునేలా మాట్లాడండి. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా కొత్తగా వచ్చాం సార్, మీలాంటి వాళ్ళు చెప్తే నేర్చుకుంటాం. ఎందుకంటే మీరు పదే పదే సంక్షేమం అంటున్నారు. ఒక్కొక్క సంక్షేమ పథకానికి బటన్లను నొక్కుతూ అదే అభివృద్ధి అని చూపించకూడదు సార్. దయచేసి నేను అడుగుతుంది ఒక్కటే, మీరు అభివృద్ధి కూడా చేశాము అంటున్నారు. ఎక్కడైనా ఒక నియోజకవర్గం లేదా ఒక జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి ఇచ్చారు, అలాగే ఎక్కడైనా ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారు. దయచేసి ఇలాంటివన్నీ చెప్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది అని ప్రతి ఒక్కరూ ఆనందపడతారు. అలాగే నాడు నేడు స్కూల్స్ చేయలేదా అనొచ్చు మీరు, ఖచ్చితంగా స్కూల్స్ చేశారు. కానీ ఎంతమంది పిల్లల్ని స్కూల్ కి రాబట్టుకునేలా చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు స్కూల్స్ కి వస్తున్నారు, కొన్ని స్కూళ్ళు ఇంకా అధ్వానంగానే ఉన్నాయి. వీటన్నిటి మీద దృష్టి పెట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా రాష్ట్రం చుట్టుపక్కల ప్రజలు బాగుంటే అందరూ బాగుంటారు సార్. అంతే తప్ప సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లక్షల మందిలో ఎంతమంది ధనవంతులయ్యారో చెప్తే ఖచ్చితంగా చాలా సంతోషపడతాం సార్. ఎందుకంటే ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా అది ఇది తప్పితే సంక్షేమ పథకాల జోలికి ఎందుకు వెళ్ళరు అంటే మీరే చెప్తున్నారు, 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ గారి హయాంలో అని. ఆ 2 రూపాయల కిలో బియ్యాన్ని ఈ రోజు వరకు, ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఉన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన రోజున టీడీపీ హయాంలో ఆ రోజు నుండి ఎంత సార్, బియ్యం రేటు 6 రూపాయలు 7 రూపాయలు, ఇవాళ 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు కూడా 2 రూపాయల కిలో బియ్యం. కానీ ఈ బియ్యం ఎంతమంది వాడుతున్నారండి? 10 రూపాయలకి నేను కొంటున్నానండి ప్రతి నెల. దోశలకి వీటికి వాడుతున్నారు అంటే దాదాపుగా 60 రూపాయలు. కేంద్రం నిధులు గాని రాష్ట్రం నిధులు గాని ఎవరికి పోతున్నాయండి, ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి అంటే వేస్టే కదా అది. అలాంటి సంస్కరణలు తీసుకురండి. తప్పకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసిన రోజున ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారండి. ఈ రోజు నీటి ప్రతిపక్షాలు అంటలేదండి రాష్ట్రం అధోగతి అవుతుందని. సామాన్యుడు మీరు రండి, కావాలంటే అనేక చోట్లకి నేను మిమ్మల్ని మీడియాతో సహా తీసుకువెళ్తాను.